రోజు పాయసం చేసిన. ఎందుకు చేసినానంటే అసలు బయలుదేరిపోయాను నేను ఇక్కడికి వైజాగ్కి గ్రూపుల మీటింగ్ ఉందంటే బయలుదేరిన. అక్కడ కూర్చుంటే 4 మెంబర్స్ వచ్చారు. నాకైతే విపరీతమైన చాలా ఆకలేస్తుంది. అందుకనే చాలా స్పీడ్గా వచ్చేసి పాల ప్యాకెట్ తీసుకొని పాయసం అయితే రెడీ చేసుకున్నాను అనమాట తిందామని. ఇంకా ఆకలి కొనలేం కదా, మరి అక్కడికి వెళ్ళేటికి ఎంత టైం అవుతుంది, ఇంకెవరు బయలుదేరలేదు. అందుకని ఇంకా నేనైతే ఉండలేనమ్మా ఆకలి కనుక్కొని వచ్చేసి ఇంకా పాయసం అయితే రెడీ చేసుకున్నా. ఇంకా రెడీ అయినా రేషన్ బియ్యం కూడా తీసుకున్నా. ఇదిగోండి రేషన్ బియ్యం అనమాట, 15 kgs. సో తీసుకున్నా, అవి అక్కడ పెట్టినా. ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వెళ్ళాను అక్కడికి. వెహికల్ కూడా ఎక్కాను. ఆల్రెడీ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను, ఆల్రెడీ ఎవరెవరు వచ్చారు అనేది నేమ్స్ కూడా మెన్షన్ చేసిన రాసాను అనమాట. ఎవరెవరు వచ్చారు, ఏ గ్రూప్ నుంచి వచ్చారని కూడా రాసిన. ఇంకా అలా వచ్చేసిన, అలా కూర్చున్నా. ఎంతసేపటికి ఎవరు రారు, బోరైతే విపరీతం బోర్ కొడుతుంది, ఆకలి వేసేస్తుందని పాయసం అయితే రెడీ చేసుకున్నాను అనమాట. వెళ్ళి ఉంటుంది కదా. వేడిగా ఉంది, చల్లారినప్పటికీ కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు మనం కానిచ్చాం. దీంట్లో బాగుందంటే మూతాకుండా అంటారు కదా, ఇద్దరు సుఖం ఎరగదంట, ఆకలంట. ఇది అంటారు, ఇద్దరేమో సుఖం ఎరగదంట, ఆకలేమో ఏంటంటే రుచిని ఎరగదంట. అదనమాట ఆ సామెత ఇప్పుడు నాకే వర్తిస్తుంది. ఎంత ఆకలి వేసిందంటే కడుపు మండిపోయింది ఒక లెక్కల్లో. మెత్తి స్పీడ్గా వచ్చేసి ఇంకా పాలు ప్యాకెట్ తెచ్చుకొని పాయసం అయితే రెడీ చేసేసుకున్నా. అదనమాట. ఆల్రెడీ చూడండి, ఆల్రెడీగా నా బూట్లు కూడా అక్కడ పెట్టేసిన. కొండలేకపోయాను ఇంకా నేను, ఆకలి కొండలేకపోయి ఇంకా బెమ్మేలు ఎత్తిపోయి ఇంకొచ్చేసి స్పీడ్గా వచ్చి కొట్టుగడ దగ్గరికి వెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చి, ఆల్రెడీ నా దగ్గర పాయసం ఉందన్నమాట, అన్నీ ఉంటాయి నా దగ్గర. గోధుమ పిండి పాయసం సంబంధించింది, తర్వాత ఏమో మినప కుడుములకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర ఉంటాయి, నెలవారీగా ఉంటాయి. నాకు నచ్చింది ఎప్పుడైనా కావాలంటే వండుతాను అనమాట. అది కడుపులో వేసుకొని చలో వైజాగ్. ఆకలిని రుచి ఎదగదు, నిద్ర సుఖాన్ని ఎదగదు. అంతేనా? తెలుసా మీకు ఇది? ఇంకా మంచి మంచి వాచింగ్ టైమ్స్ ఇవ్వండి, చూడండి. ఈరోజు ఏంటంటే డాలర్ అంటే 84 రూపాయలు, 85 రూపాయలు, ఇంక పెరిగిందేమో తెలియదు కానీ పెరిగిందో తెలియదు కానీ నేను ఏది ఉంటే అది మాట్లాడేస్తానబ్బా. నాలో మర్మం కూడా ఉండదు. ఏ రోజైనా సరే 4 రూపీస్, నాకు యూట్యూబ్ నుంచి 4 రూపీస్, 10 రూపీస్, 13 రూపాయలు ఇలాగ వచ్చేవి అనమాట. అంటే మనకు రూపాయలు ఏంటి అనేది, డాలర్స్ అనేవి తెలిసిపోద్ది. 84 రూపాయలు, ఇంకా అంతకంటే ఎక్కువైతే ఏమో బహుశా $1 అవుతుంది. అయితే నాకు పడిన మాత్రం 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు. ఈరోజు అయితే 30 రూపాయలు పడింది అనమాట. ఈరోజు తెల్లవారు చూసినప్పుడు 30 రూపాయలు పడింది. అంటే తెలిసిపోద్ది మనకి అనమాట ఎంత పడుతుంది, ఎన్ని రూపాయలు పడుతుంది, ఎన్ని డాలర్ అసలు డాలరే పడట్లేదు అసలు. అంతకంటే ఎక్కువ కొంతమంది చాలామంది చెప్పుకుంటారు మాకు యూట్యూబ్ నుంచి ఇన్ని డాలర్లు వచ్చాయి, $100 కాదు $1000 వచ్చాయని చెప్పారు.
చెప్పుకుంటారు. ఇంకా చాలా డాలర్స్ వచ్చింది చెప్పుకుంటారు. నాకు మాత్రం డాలర్స్ ఎక్కువ రాలేదు. అసలు ఒక డాలర్ కూడా నాకు పడలేదు నాకు ఇప్పుడు వరకు. అయినా నేను బాధపడట్లే, కష్టపడతాను. ఈ రోజు దేవుడు ఫలితం ఇస్తాడు అనుకుని ఆ విధంగానే చేస్తాను నేను. ఎప్పుడు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, మొన్న 10 రూపాయలు, నిన్న 10 రూపాయలు, ఈరోజు 30 రూపాయలు పడింది యూట్యూబ్ నుంచి. అసలు నేను నెట్కి పెట్టిన డబ్బులే నాకు రావట్లేదు యూట్యూబ్లో, కానీ నేను అలా కష్టపడుతూనే ఉన్నా. ఇంకా ఒక్క వీడియోనా మంచి వీడియో పడింది అనుకో, నా లైఫ్ టర్న్ అవుద్దని ఆలోచనతో అలా చేస్తున్నా. మొన్న చూసిన ఆన్ అయింది, మొన్న చూసిన ఆన్ అవ్వడంలో ఎంతమందో ఆన్ అయితే కదా మనకు రూపాయి 2 రూపాయలు అని పడుతుంది, లేకపోతే ఏం పడుతుంది? అంతకంటే ఇక్కడ లక్షల కోట్లు కూడా పడతాయి. కానీ మనకు అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు కష్టపడి ఒక వేటకి వెళ్ళివాడు ఎక్కువ చేపలు పడతాడు, చాలా ఆనందపడతాడు. అలాగే ఇంకెక్కడైనా బోట్కి వెళ్ళివాడు ఆడు కూడా ఎక్కువ చేపలు పడితే ఆనందపడతాడు. నేను కూడా ఇప్పుడు అలాగే యూట్యూబ్లో మంచిగా మనీ వస్తే నేను ఆనందపడతాను. మీరు అనుకోవచ్చు చాలామంది, కావేరి చాలా సీప్గా రూపాయికి 2 రూపాయలకి చేస్తున్నావా యూట్యూబ్ అని. తప్పదు, చేయాలి. అన్నీ ఒకటే కలిసి $100 అయ్యేటప్పటికి అది ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు పడింది ఇప్పుడు. అంటే చేయలేదు, వదిలేసాను. చేస్తే అలాగ ఒక 3 నెలలకైనా $100 అయినేమో, ఒక 4 నెలలకి $100 అయినేమో. కనీసం ఖర్చుకొని పరిస్థితి కదా. అలాగ ఒక వస్తువుగా నమ్మితే మనకు కమిషన్ వస్తుంది కదా, ఆ రీతిగా ఇది కూడా అంతే. కానీ మన అదృష్టం నిజంగా చెప్తున్నా, దేవుడు కరుణించాలి. కానీ నా లైఫ్ తిరగబడిపోతే ఒక రోజులో కరుణిస్తాడు దేవుడు. నాకు ఒక్క వీడియో సరైన వీడియో పెడితే